హలో హాయ్ వెల్కమ్ మై డియర్ కామ్రేడ్స్. లాస్ట్ వీడియోలో మనం HTML లిస్ట్ అండ్ టేబుల్స్ గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న టాపిక్స్ ఏంటంటే HTML డివ్ ఎలిమెంట్ అండ్ HTML ఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో మీరు ఈరోజు ఈ లెక్చర్ని చాలా జాగ్రత్తగా చూడండి. సో దానికన్నా ముందు మీరు ఈ ప్లేలిస్ట్ని యాక్సెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ నేను మీకు నోట్స్ అయితే చూపించేస్తున్నా. మీకోసం కష్టపడి ప్రిపేర్ చేసిన నోట్స్ ఇది. ట్యూట్ 7 అంటే div and ఫార్మ్ ఎలిమెంట్స్ ఇన్ HTML. సో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్స్ ఇవి. సో ముందుగా మనం VS కోడ్ని అయితే ఓపెన్ చేసి పెట్టుకుందాం. డెమో ఫోల్డర్లో VS కోడ్ ఓపెన్ చేసేద్దాం. నాకు గుర్తుంది లాస్ట్ వీడియోలో మీకు అసైన్మెంట్ అనేది ఇచ్చా. సో దాని గురించి మనం ఈ వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. వాటి ఆన్సర్స్ ఏంటి అనేవి రివీల్ చేస్తాం. డోంట్ వరీ. ఇది మన 6th ట్యూటోరియల్ కోడ్ అనమాట. లాస్ట్లో మీకు అసైన్మెంట్ కూడా ఇచ్చేసా. ఓకే, నో ప్రాబ్లం. ఒక న్యూ ఫోల్డర్ ఇక్కడ కాదు, బయట. క్లిక్ అవుట్ సైడ్ వన్స్ అండ్ క్లిక్ ఆన్ దిస్ ట్యూట్ 7. వీటిని అయితే క్లోజ్ చేసేద్దాం, అవసరం లేదు. ఓకే, ట్యూట్ 7లో HTML ఫైల్ కావాలి. ఎస్, index.html బాయిలర్ ప్లేట్ని తెచ్చేసుకుందాం. ఓకే, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ div and ఫార్మ్స్. సో మెయిన్గా ఫార్మ్స్ మీద ఫోకస్ చేయబోతున్నాం, కానీ మీకు డివ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాట్ ఈస్ దిస్ డివ్ ఎలిమెంట్ అనేది. ఓకేనా, కామెంట్ తీసుకొని డివ్ ఎలిమెంట్ నోట్స్లోకి వెళ్ళిపోదాం. ఎస్, సో HTML డివ్ ఎలిమెంట్. యాక్చువల్లీ డివ్ అనేది ఒక కంటైనర్ అనమాట. అది రిలేటెడ్ డేటాని కానీ ఎలాంటి డేటానైనా గ్రూప్ చేయడానికి వాడతాం. ఓకేనా, ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు గ్రూప్ సెక్షన్స్ ఇన్ HTML. ఎలాంటి సెక్షన్స్ అయినా, ఎంత పెద్దవైనా, దాన్ని ఒక కంటైనర్లో ఉంచడానికి మనం డివ్ వాడతాం అనమాట. ఇట్ యాక్చువల్లీ యాక్ట్స్ యాజ్ ఎ కంటైనర్. అండ్ ఇది ఒక బ్లాక్ ఎలిమెంట్ రోయ్, చూసుకోండి. ఇది కూడా ఇట్స్ నాట్ ఇన్ లైన్, ఇట్స్ బ్లాక్ ఎలిమెంట్. బ్లాక్ ఎలిమెంట్ అంటే మీకు ఐడియా ఉంది, నేను మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పా. సో బేసిక్గా బ్లాక్ ఎలిమెంట్ అంటే ఏంటి, దానికి అవైలబుల్ ఉన్న విడ్త్ మొత్తాన్ని అది ఆక్యుపై చేస్తుంది. అండ్ దాని ముందు వెనక, ఐ మీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ లైన్ బ్రేక్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఓకేనా, అదొక యూనిక్ స్పేస్లో ఆక్యుపై అయి ఉంటుంది. అండ్ వీ క్యాన్ హ్యావ్ మల్టిపుల్ డివ్ ఎలిమెంట్స్ అండ్ హ్యావ్ డిఫరెంట్ సెక్షన్స్ గ్రూప్డ్. మల్టిపుల్ డివ్ ఎలిమెంట్స్ కూడా మనం క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు ఒకే వెబ్ పేజ్లో. ఓకే, అండ్ మనం డివ్ ఎలిమెంట్ని కూడా, అది బ్లాక్ ఎలిమెంట్ అయినప్పటికీ దాని నేచర్ అనేది మనం ఇన్లైన్ బ్లాక్గా మార్చొచ్చు దాన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ CSS. ఓకే, దానివల్ల మనకు మెయిన్ బెనిఫిట్ ఏంటి, ఆ లైన్ బ్రేక్స్ అనేవి వెళ్ళిపోతాయి అనమాట. అంటే యాక్చువల్లీ డివ్ ఎలిమెంట్ అనేది సైడ్ బై సైడ్ రావడానికి ఇది హెల్ప్ అవుతుంది, ఈ పాయింట్. ఓకేనా, ఈ పాయింట్. అండ్ అదర్ వేస్ ఆర్ యూజింగ్ ఫ్లెక్స్ బాక్స్ అండ్ గ్రిడ్. ఈ రెండు మీకు CSSలో వస్తాయి. సో మనం CSS వీడియో స్టార్ట్ చేసినప్పుడు మీకు అది అర్థమవుతాయి. HTML ఫార్మ్స్. ఓకే, దీని గురించి మనం కోడింగ్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ దిస్ డివ్ ఎలిమెంట్? దీని సింటాక్స్ ఎలా ఉంటుంది కామ్రేడ్ అంటే div, దాట్స్ ఇట్. డివ్ ఎలిమెంట్, ఇట్స్ నాట్ ఎ డివ్ ట్యాగ్, ఇట్స్ ఎ డివ్ ఎలిమెంట్. ఓకేనా, స్టార్టింగ్ ట్యాగ్ ఉంది, ఎండింగ్ ట్యాగ్ ఉంది, మధ్యలో కంటెంట్ ఉంటుంది. ఎంటర్ నొక్కితే బ్యూటిఫుల్గా రాయాలిగా మనం కోడ్ అనేది. సో ఒకే లైన్లో కాకుండా నేను ట్యాబ్ స్పేస్ ఇచ్చుకుంటూ ఎంటర్ నొక్కుంటూ రాస్తా కోడ్. అండ్ డివ్ లోపల ఏమిద్దాం, ఒక లింక్, ఒక ఇమేజ్ తీసుకుందాం. ఓకేనా, లింక్ అనేది యాంకర్ ట్యాగ్, href. నేను ఏమి ఇవ్వట్లే, హ్యాష్ ఇస్తున్నా, అంటే సేమ్ పేజ్నే రీలోడ్ చేస్తుంది అనమాట. స్టే ఆన్ సేమ్ పేజ్, ఇదొకటి. దీని లోపల br ట్యాగ్ ఒకటి ఇస్తున్నాం, ఎందుకంటే లింక్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్ కదా. వెయిట్, మీకు చూపిస్తా. సో ఏ తర్వాత ఏమనుకున్నాం, ఇమేజ్ కదా, ఇమేజ్. సో ఇమేజ్ ఇప్పుడు నెట్లో నుంచి తీసుకొని వద్దాం. ఇమేజెస్, లవ్లీ పిక్. కాపీ ఇమేజ్ అడ్రస్ అండ్ కమ్ టు హియర్, పేస్ట్ ఇట్. దాట్స్ ఇట్. ఆల్ట్ అట్రిబ్యూట్ కూడా ఇవ్వాలి కదా కామ్రేడ్స్. ఎస్, లాస్ట్లో ఉంది. సో ఆల్ట్ అట్రిబ్యూట్లో ఇమేజ్ నాట్ ఫౌండ్ అని ఇద్దాం, ఒకవేళ ఇది డిస్ప్లే అవ్వకపోతే. ఇది మనకు అవసరం లేదు. ఓకే, మనం ఇంకా లైవ్ సర్వర్ని ఓపెన్ చేసుకోలే, మర్చిపోయాం.
అలవాట్లో పొరపాటు, కానీ పొరపాటు అలవాటు అవ్వకూడదు రోయ్ కామ్రేడ్స్. ఎస్, మనకి ఇమేజ్ కూడా వచ్చేసింది అలాంగ్ విత్ దిస్ లింక్. ఓకేనా, సైడ్ బై సైడ్ ఉన్నాయి, ఎందుకంటే ఈ ఏ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. సో బిఆర్ ట్యాగ్ ఇద్దాం, కింద లైన్కి వచ్చేస్తుంది. ఇంకొక ట్యాగ్ ఇస్తే ఇంకొక లైన్ బ్రేక్ కిందకు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు సో ఇక్కడ చూడండి, ఈ డివ్ ఎలిమెంట్లో ఉన్నాయన్నమాట ఈ రెండు ఎలిమెంట్స్. అది ఈ ఒక కంటైనర్ లాగా యాక్ట్ అవుతుంది, దీన్ని కంటైన్ చేసి పెట్టుకుంటుంది. సో అది మనకి ఎలా తెలుస్తుంది అంటే, కొంచెం స్టైలింగ్ రాద్దాం, ఇక్కడ అవసరం లేదు, మీకు తర్వాత చెప్తుంది. ఇక్కడే తీసుకుందాం, ఇన్లైన్స్ వేసేసి అంటాం అనమాట దీన్ని, లోపలే రాస్తే. సో ఏమిద్దాం, స్టైల్ అనే అట్రిబ్యూట్ ఇచ్చి స్టైలింగ్ చేయాలంటే దీనికి బోర్డర్ అప్లై చేద్దాం. ఓకేనా, బోర్డర్ అనే ప్రాపర్టీ జస్ట్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. బ్లాక్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది, మనం వదిలేసినా పర్లేదు. ఇక్కడ చూడండి, దానికి బోర్డర్ వచ్చేసింది. సో ఈ బోర్డర్ లోపల ఈ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే డివ్ లోపల ఉన్నట్టే. సో డివ్ యాక్ట్స్ యాజ్ ఎ కంటైనర్ ఫర్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. ఓకేనా, ఇది మెయిన్ డివ్ అనమాట. సో డివ్ తర్వాత మనం ఏదైనా ఒక లింక్ తీసుకుంటే, సమ్ డమ్మీ లింక్ తీసుకుంటే అది నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఓకేనా, దాని పక్కన రాదు, ఎందుకంటే డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఓకే, అండ్ వీ క్యాన్ హ్యావ్ మల్టిపుల్ డివ్స్ అన్నా కదా. చూడండి, దీన్నే మనం కంట్రోల్ డి నొక్కితే ఈ కోడ్ మొత్తం నెక్స్ట్ లైన్కి కాపీ పేస్ట్ అవుతుంది. ఓకే, 4 డివ్స్ తీసుకుందాం, నో ప్రాబ్లం. చూడండి, చూసారా? అండ్ నేను ఇది కొంచెం ఎరేస్ చేస్తున్నా, ఎందుకంటే కోడ్ ఎక్కువ అవుతుంది కదా, మీకు అర్థమైతే చాలు. ఓకే, ఇది డివ్ ఎలిమెంట్ గురించి. అండ్ డివ్కి ఒక బద్ధ శత్రువు ఉంది, అదే స్పాన్ ఎలిమెంట్ అనమాట. ఎందుకంటే డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, స్పాన్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. చూడండి, స్పాన్, దిస్ ఈజ్ స్పాన్. ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాం, దట్ ఈస్ ఫార్మ్స్ ఇన్ హెచ్టిఎంఎల్. సో ఫామ్ అంటే ఏంటి చూడండి, ఫార్మ్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది అబ్బా. యాక్చువల్లీ ఆన్లైన్లో చాలా ఫార్మ్స్ ఉంటాయి. ఫార్మ్స్, గూగుల్ ఫామ్ అని, అది ఇది అని. ఇమేజెస్లోకి వెళ్ళిపోతే చూడండి, దీన్ని తీసుకుందాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కేస్ నెంబర్, బ్లా బ్లా బ్లా, ఇవన్నీ చాలా ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ పైన ఈ లేబుల్ ఉందే, దాన్ని లేబుల్ అంటాం మనం హెచ్టిఎంఎల్లో. అంటే ఈ ఇన్పుట్కి కరెస్పాండింగ్గా ఈ టెక్స్ట్, ఈ ఇన్పుట్కి కరెస్పాండింగ్గా ఈ టెక్స్ట్. సో వాటిని మనం లేబుల్స్ అంటాం. సో ఈ ఫామ్ ఎలా క్రియేట్ అయింది కామ్రేడ్స్ అంటే, ఫస్ట్గా లేబుల్ తీసుకున్నాడు, దాని తర్వాత ఇన్పుట్ తీసుకున్నాడు, మళ్ళీ లేబుల్ తీసుకున్నాడు, దాని తర్వాత ఇన్పుట్ తీసుకున్నాడు. అంటే లేబుల్ ఎలిమెంట్, ఇన్పుట్ ఎలిమెంట్, అలా కరెస్పాండింగ్గా వాడు క్రియేట్ చేస్తూ వచ్చాడు. ఈ బ్యూటిఫుల్ ఫామ్ అనేది క్రియేట్ అయిపోయింది. మనం కూడా ముందు ముందు అలాంటి బ్యూటిఫుల్ ఫామ్స్ క్రియేట్ చేస్తాం, డోంట్ వర్రీ. కానీ బేసిక్గా ఇప్పుడు ఫౌండేషనల్ నాలెడ్జ్ కోసం స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి కాబట్టి అదొక రా ఫార్మాట్లో ఉంటుంది. సో డోంట్ వరీ, ఫామ్ ఎలిమెంట్ అయితే మనం ముందుగా తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫామ్ యాక్షన్ ఈక్వల్ టు అనే అట్రిబ్యూట్ వచ్చింది. ఇది డిఫాల్ట్గా వచ్చేసింది, ఎందుకంటే ఈ అట్రిబ్యూట్ చాలా ఇంపార్టెంట్. ఈ అట్రిబ్యూట్లో మనం యూఆర్ఎల్ అనేది స్పెసిఫై చేయాలి, యూఆర్ఎల్ కానీ ఆ ఫైల్ నేమ్ కానీ స్పెసిఫై చేయాలి. ఎందుకంటే ఈ యాక్షన్ అట్రిబ్యూట్లోనే ఈ ఫామ్ సబ్మిట్ అయినప్పుడు ఇది ఒక ఫైల్ లాంటిది అనమాట, సర్వర్లో ఉంటుంది. ఈ ఫామ్ సబ్మిట్ అయినప్పుడు దానిలో ఉన్న డేటాని ప్రాసెస్ చేయడానికి వాడతాం అనమాట. సో లోపల మనం వేరే ఏ యూఆర్ఎల్ తీసుకోవట్లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే బ్యాకెండ్లో చేయాలి అదంతా ప్రాసెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్పిలో కానీ అలా చేయాలి. కానీ మనం అంత దూరం వెళ్ళట్లేదు కాబట్టి యాక్షన్ ఈక్వల్ టు సమ్ యాష్ అనే ఇచ్చేస్తున్నా, సేమ్ పేజ్లోనే ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఫామ్ లోపల ఇప్పుడు లేబుల్ అనే ఎలిమెంట్ తీసుకుందాం. చూడండి, లేబుల్ ఎలిమెంట్ వచ్చేసింది. సో లేబుల్ ఏమిద్దాం మనం, ఫస్ట్ నేమ్ ఇలా ఇద్దాం, టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత ఇన్పుట్. సో ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకుందాం, దీన్ని ఇన్పుట్ ట్యాగ్ అని కూడా అంటాం, ఎందుకంటే దీనికి ఎండింగ్ లేదు కాబట్టి. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, ఇన్పుట్ లోపల ఒక ఇంపార్టెంట్ యాట్రిబ్యూట్ ఉంది, అదేంటంటే టైప్ యాట్రిబ్యూట్. అంటే ఈ ఇన్పుట్ ఎలాంటి టైప్ అనేది ఇక్కడ సజెషన్స్లో చూడండి, దీంట్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా. కానీ బేసిక్గా యాజ్ అ డిఫాల్ట్ టైప్ ఇక్కడ ఆల్రెడీ టెక్స్ట్ అనేది ఉంటుంది, మనం ఇవ్వకపోయినా టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ కానీ అది ఉంటుంది.
సో పోర్ట్ని అయితే యాక్సెస్ చేస్తున్నాం. సో బ్రౌజర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి టెక్స్ట్ ఫీల్డ్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఎలాంటి టెక్స్ట్ని ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ నేమ్ కాలన్ టెక్స్ట్ ఫీల్డ్. సో ముందుగా మనం విండోస్ని స్ప్లిట్ చేసుకొని దీన్ని క్లోజ్ చేసుకొని ఓకే, నౌ ఇట్ సీమ్స్ క్లియర్. అండ్ ఫార్మ్స్ కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఈ కోడ్ మొత్తాన్ని నేను కామెంట్ చేస్తున్నా. తర్వాత కావాలంటే అన్కామెంట్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి ఫార్మ్స్ అండ్ ఒక హెడ్డింగ్ ఇచ్చేద్దాం, H3 ఫార్మ్స్ ఇన్ HTML. H3 కాకుండా H1 తీసుకుందాం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా డిస్ప్లే అయింది. ఓకే, లేబుల్ ఇన్పుట్ అంతా బాగానే ఉంది. మీరు ఇక్కడ టైప్ ఇది తీసేసినా కూడా టెక్స్ట్ ఫీల్డే ఉంటుంది, బికాస్ దాట్ ఈస్ డిఫాల్ట్. ఓకేనా. అండ్ ఇంకొక అట్రిబ్యూట్ ఉంది ఇక్కడ లేబుల్ లోపల, దట్ ఈస్ ఫర్ అనేది ఏంటంటే ఈ లేబుల్ అనేది ఈ ఇన్పుట్కే, ఈ కరెస్పాండింగ్ ఇన్పుట్కే మనం రిఫర్ చేయాలి అనుకున్నప్పుడు ఫర్ వాడాలి. ఓకేనా. సో అది ఎలా వాడతామంటే ఈ ఇన్పుట్లో ఐడి అట్రిబ్యూట్ అనేది తీసుకుంటాం. ఐడి దీని గురించి తర్వాత వస్తుంది, డీటెయిల్గా చెప్తా. ఐడి అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి అని. ఓకేనా. సో ప్రస్తుతానికి ఐడి అనేది ఎందుకు తీసుకుంటామంటే ఈ ఎలిమెంట్ని గ్రాప్ చేయడానికి తీసుకుంటాం. సో దీంతో మనకు పని ఉంటుంది అనమాట. సో ఈ ఫర్ ఈ ఐడి రెండు వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి, అప్పుడు ఈ లేబుల్ ఈ ఇన్పుట్కి రిఫర్ అవుతున్నట్టు. ఓకే. సో ఈ ఫర్ లోపల ఏం తీసుకుందాం, ఎఫ్ నేమ్ అని తీసుకుందాం, ఫస్ట్ నేమ్ అని. ఇక్కడ కూడా ఇన్పుట్లో ఎఫ్ నేమ్ అని ఇస్తున్నా. ఓకే. అండ్ అలాగే ఇంకొక లేబుల్ చూడండి, లేబుల్ మీద నొక్కగానే ఇదంతా డిఫాల్ట్గా వచ్చేసింది. విఎస్ కోడ్కి అర్థమవుతుంది అనమాట ఇదంతా. ఇక్కడ ఎల్ నేమ్ అని ఇద్దాం, ఎందుకంటే లాస్ట్ నేమ్ తీసుకుంటున్నాం కాబట్టి. ఇన్పుట్ ఇక్కడ కూడా టైప్ టెక్స్ట్ ఐడి ఎల్ నేమ్. ఓకే, ఇదంతా సైడ్ బై సైడ్ వస్తుంది, కానీ మనకు కింద కావాలనుకుంటే ఇక్కడ మనం బీఆర్ ట్యాగ్స్ని అయితే ఇచ్చేసుకోవచ్చు. బీఆర్ కానీ అతుక్కొని వస్తున్నాయి, ఇంకొక బిఆర్ ట్యాగ్ ఇస్తాం, ఇప్పుడు కొంచెం స్పేస్ వస్తుంది. ఓకే, ఇట్స్ గుడ్ నౌ, దిస్ లుక్స్ గుడ్ నౌ. సో బేసిక్గా ఫామ్ అనేది ఇది. దీని తర్వాత మీరు ఇన్పుట్ ట్యాగ్స్ అనేవి డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, దాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇవి సజెషన్స్లో చూపిస్తోంది, ఇవన్నీ వాడచ్చు మీరు, వీటిలో ఏదైనా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేట్ అనేది తీసుకుంటే ఇక్కడ డేట్ ఫార్మాట్ వచ్చేసింది చూడండి, మీరు డేట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలా ఇట్స్ దాట్ ఈజీ. సో లేబుల్ అనేది ఎందుకు, లేబుల్కి ఇన్పుట్ అనేది ఇన్పుట్ ఫీల్డ్కి యూజర్ ఇన్పుట్. మనం ఇక్కడ టెక్స్టే తీసుకుందాం. ఓకే, నెక్స్ట్, సో దాట్స్ ద బేసిక్ సింటాక్స్ ఆఫ్ ఫార్మ్ ఎలిమెంట్. నెక్స్ట్ ఇన్పుట్ ఎలిమెంట్. సో ఇన్పుట్లో టైప్ అట్రిబ్యూట్స్లో చాలా వాల్యూస్ ఉంటాయి, టెక్స్ట్, రేడియో, చెక్ బాక్స్ చాలా చాలా ఉంటాయి అన్నమాట. సో అవి ఏమేం చేస్తాయంటే మీరు ఇక్కడ తిరిగ్గా చూసుకున్న తర్వాత, రేడియో అనేది ఏంటి, రేడియో బటన్. రేడియో బటన్ అంటే మీకు ఐడియా ఉంటుంది, లేకపోయినా పర్లేదు, నేను నెక్స్ట్ చెప్తా. ఇప్పుడు ఒక నోట్ ఏంటంటే, సో ఇక్కడ మీరు డిఫాల్ట్గా చూసినట్లయితే ఇన్పుట్ ఫీల్డ్ అనేది విడ్త్ అనేది 20 క్యారెక్టర్స్ మాత్రమే అలో చేస్తుంది. సి 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0. చూసారా, 20 క్యారెక్టర్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇంకా తర్వాత మీరు ఏమి రాసినా కూడా అది పక్కకి వెళ్ళిపోతాయి. దాట్స్ ద కాన్సెప్ట్. ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు లర్న్ యాజ్ యు ఆర్ ఎ బిగినర్. నెక్స్ట్ లేబుల్ ఎలిమెంట్ గురించి మీకు చెప్పా ఆల్రెడీ. ఇట్ ఈస్ టు లేబుల్ ద ఫార్మ్ ఎలిమెంట్స్, లేబుల్ చేయడానికి వాడతాం. అండ్ టు బైండ్ ది ఇన్పుట్ అండ్ లేబుల్ ఎలిమెంట్స్, ఫర్ అట్రిబ్యూట్ అనేది అండ్ ఐడి అట్రిబ్యూట్ అనేవి రెండు బైండప్ అయి ఉండాలి, రెండిటికి సేమ్ టెక్స్ట్ ఇవ్వాలి మనం వాల్యూ. నెక్స్ట్ నోట్కి వచ్చేస్తే ఇక్కడ చూడండి, రేడియో బటన్ ఎందుకు వాడతామంటే మల్టిపుల్ చాయిసెస్లో మనం ఓన్లీ వన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడానికి రేడియో బటన్ వాడతాం, మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోలేం. కానీ మల్టిపుల్ చాయిసెస్లో ఒక 2 3 ఆర్ 4 5 మనం సెలెక్ట్ చేసుకోవాలంటే అప్పుడు చెక్ బాక్స్ వాడతాం. ఓకే. అండ్ నెక్స్ట్ సబ్మిట్ బటన్ అనేది పేరులోనే ఉంది, సబ్మిట్ చేయడానికి వాడతాం. ఏదైనా ఫామ్ డేటాని మనం సబ్మిట్ చేయాలి ఫైనల్గా అంటే సబ్మిట్ బటన్ని వాడతాం అనమాట. ఇట్ ఈస్ టు సబ్మిట్ ఫామ్ డేటా టు ఏ ఫామ్ హ్యాండ్లర్, ఏ ఫైల్ స్పెసిఫైడ్ ఇన్ యాక్షన్ అట్రిబ్యూట్ ఇన్ ఫామ్ ఎలిమెంట్.
ఇక్కడ చూడండి, నేను మీకు చెప్పాగా యాక్షన్ అట్రిబ్యూట్ అనేది. సో ఇట్ ఈస్ ఎ ఫైల్ స్పెసిఫైడ్ ఇన్ యాక్షన్ అట్రిబ్యూట్. సో దాట్స్ ఎ ఫామ్ హ్యాండ్లర్. అండ్ నెక్స్ట్ నేమ్ అట్రిబ్యూట్ అనేది పక్కా ఇవ్వాలి మనం ఈచ్ ఇన్పుట్ ఫీల్డ్కి. లేదంటే అంటే మ్యాండేటరీ ఏం కాదు, బట్ ఇట్ ఈస్ హైలీ రికమెండెడ్. ఎందుకంటే ఆ వాల్యూ అనేది మనం ప్రాసెస్ చేయాలంటే తర్వాత బ్యాక్ ఎండ్కి, సో సర్వర్కి పంపించాలంటే ఆ డేటా అనేది ఆ ఇన్పుట్ ఫీల్డ్ మిస్ అవ్వదు. అప్పుడు మీరు నేమ్ అట్రిబ్యూట్ ఇవ్వలేదంటే ఆ ఏ ఇన్పుట్ ఫీల్డ్కి అయితే నేమ్ అట్రిబ్యూట్ ఇవ్వరో ఆ డేటా అనేది వెళ్ళదన్నమాట సర్వర్కి. సో దాట్స్ ఇట్. అండ్ విల్ గో టు మెథడ్, టార్గెట్ అండ్ ఆటో కంప్లీట్ అట్రిబ్యూట్స్. సో ఈ అట్రిబ్యూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మెథడ్ అనేది చూడండి ఇక్కడ ఈ ఫామ్లో ఇస్తామన్నమాట, ఫామ్ అట్రిబ్యూట్ యాక్చువల్లీ అది. ఇక్కడ మెథడ్ అని టైప్ చేయగానే వచ్చేసింది. దిస్ HTTP method that the browser uses to submit the form. Possible values are post, get and dialog. This value can be overridden blah blah blah. ఓకే, సో మెయిన్గా పోస్ట్ గెట్ అని 2 ఉంటాయి. మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ గెట్. ముందుగా మనం గెట్ గురించి తెలుసుకుందాం. సో గెట్ అంటే ఏంటి? ఈ రెండు గెట్ పోస్ట్ అనేవి సర్వర్కి పంపిస్తాయి డేటా అనేది సబ్మిట్ చేసిన తర్వాత. కానీ గెట్ అనేది మనం మ్యాక్సిమం వాడకూడదు, ఎక్కువ పోస్టే వాడాలి. ఎందుకంటే సో మనం ఏమైనా సెన్సిబుల్ ఇన్ఫర్మేషన్ని ఆన్లైన్లో పంపించాలి అనుకుంటున్నాం సర్వర్కి, సో అప్పుడు గెట్ అనేది వాడకూడదు. ఎందుకంటే గెట్ వాడినందువలన మనకు ఆ డేటా అనేది ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది యూఆర్ఎల్లో డిస్ప్లే అవుతుంది. యూఆర్ఎల్ అంటే మీకు తెలుసుగా, ఇక్కడ దిస్ ఈజ్ యూఆర్ఎల్, ఇక్కడే డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ విజిబుల్ డైరెక్ట్లీ. ఆ ప్రాబ్లం లేకోకుండా ఉండాలంటే పోస్ట్ వాడాలి. పోస్ట్ వాడినప్పుడు యూఆర్ఎల్లో డిస్ప్లే అవ్వదు, లోపల కంటెంట్లో ఉంటుంది ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది. అలాంటప్పుడు మనం పోస్ట్ వాడతాం. సో గెట్ అనేది నార్మల్గా ఏదైనా రా డేటాని విచ్ ఈస్ నాట్ దాట్ సెక్యూర్, అలాంటి డేటాని మనం ఆన్లైన్లో పంపించాలంటే అప్పుడు గెట్ వాడతాం అనమాట. ఓకేనా, దాట్స్ ద డిఫరెన్స్. ఇక్కడ చూడండి, మెథడ్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ ద HTTP మెథడ్. ఆ మెథడ్ ఏంటి అంటే గెట్ ఆర్ పోస్ట్ టు బి యూస్డ్ వెన్ సబ్మిటింగ్ ద ఫామ్ డేటా. అండ్ టార్గెట్ అట్రిబ్యూట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను నేను, లింక్లో యాంకర్ ట్యాగ్లో వస్తుంది. టార్గెట్ అంటే ఏంటి? ఇట్ స్పెసిఫైస్ వే టు షో ద రెస్పాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ సబ్మిటింగ్ ద ఫామ్. సబ్మిట్ చేసిన తర్వాత రెస్పాన్స్ అనేది వస్తుంది కదా మనకు సర్వర్ నుంచి, అది ఎక్కడ డిస్ప్లే అవ్వాలి? సేమ్ పేజ్లో అవ్వాలా, లేదంటే అనదర్ వెబ్సైట్ ఆర్ అనదర్ పేజ్లో అవ్వాలా? దట్ ఈస్ పాసిబుల్ విత్ దీస్ వాల్యూస్. ఓకేనా, బ్లాంక్, సెల్ఫ్, పేరెంట్, టాప్. మీకు ఆల్రెడీ చెప్పా, బ్లాంక్ అయితే న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది, సెల్ఫ్ అయితే సేమ్ ట్యాబ్లో ఉంటుంది, సేమ్ పేజ్లో. అంటే ఆటో కంప్లీట్ అంటే పేరులోనే ఉంది. యాక్చువల్లీ ఆటో కంప్లీట్ అంటే ఫామ్ అనేది ఆటో కంప్లీట్ అవ్వాలా వద్దా అంటే చెప్తాను చూడండి. ఇక్కడ నేను దీని మీద హోవర్ చేసి క్లిక్ చేయగానే మురళి అని ఇచ్చా, లాస్ట్లో కృష్ణ అని ఇచ్చా, ఎంటర్ నొక్కడానికి సబ్మిట్ అనేది లేదు కదా. వెయిట్, మనం ఒక బటన్ తీసుకుందాం. ఇప్పుడు ఇంకొక ఇన్పుట్ ఫీల్డ్ తీసుకుందాం. ఇక్కడ BR అనేది ఇచ్చి ఇంకొక BR. ఇప్పుడు ఒక ఇన్పుట్ తీసుకుందాం, టైప్ అనేది బటన్. నేను బటన్ అనే టైప్ తీసుకుంటాను, అంటే బటన్ అనేది క్రియేట్ అవుతుంది. యాక్చువల్లీ సబ్మిట్ అనేది తీసుకోవచ్చు మనం, టైప్ సబ్మిట్. సో డైరెక్ట్లీ సబ్మిట్ అనే బటన్ క్రియేట్ అవుతుంది, ఇది సబ్మిట్ అవ్వడానికి వాడతాం. మురళి కృష్ణ. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేయగానే మురళి అనే సజెషన్ వచ్చేసింది, ఎందుకంటే నేను ప్రీవియస్గా దాన్ని టైప్ చేసి పెట్టుకున్నా కాబట్టి. ఇలా సబ్మిట్. ఇక్కడ మీకు చూసినట్టయితే యాక్షన్ అట్రిబ్యూట్లో నేను హ్యాష్ అనేది ఇచ్చా కదా, అందుకే ఇది ఇక్కడే రీలోడ్ అయింది. సో నేను మీకు ఇప్పుడు ఆటో కంప్లీట్ అట్రిబ్యూట్ తీసుకుంటే, ఈ ఇన్పుట్ ఫీల్డ్కి తీసుకున్నా అనుకోండి, ఆటో కంప్లీట్ అట్రిబ్యూట్గా తీసుకుంటున్నా. ఈక్వల్ టు ఆన్ చేయాలి. ఇప్పుడు మనం ఆన్ చేస్తున్నట్టు అనమాట ఈ అట్రిబ్యూట్ని. అలాగే ఓకే, వెయిట్, మురళి, వెయిట్, ఇక్కడ చూడండి, దీని సింటాక్స్ కూడా ఇక్కడే డిస్ప్లే చేసా. ఫామ్ యాక్షన్ అనే అట్రిబ్యూట్ తీసుకున్నాం, సమ్ URL అనేది ఇచ్చా ఇక్కడ. ఓకేనా, మీరు దీన్ని ఇగ్నోర్ చేయండి ప్రస్తుతానికి.
దాని తర్వాత టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ అండర్ స్కోర్ బ్లాంక్ మెథడ్ అనేది గెట్ ఆటో కంప్లీట్ ఈక్వల్ టు ఆన్. సో ఫామ్లో ఇలా ఇవ్వాలన్నమాట. సారీ ఇక్కడ కాదు, ఫామ్లో ఆటో కంప్లీట్ ఆటో కంప్లీట్ ఈక్వల్ టు ఆన్. దాట్స్ ఇట్. అండ్ ఇప్పుడు సమ్ లిటిల్ నోట్ ఆన్ గెట్ అండ్ పోస్ట్ మెథడ్స్. యాక్చువల్లీ మీకు చెప్పాను నేను, గెట్ అనేది ఒక యూఆర్ఎల్ అపెండ్ చేస్తుంది ఆ డేటా అనేది ఇన్ ద నేమ్ ఆఫ్ నేమ్ ఆర్ వాల్యూ పేర్స్. నెక్స్ట్ HTML ఫామ్ ఎలిమెంట్స్. నేను మీకు ఆల్రెడీ స్టార్ట్ చేసాను ఈ ఫామ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఏవేవి ఉంటాయి అనేవి. ఈ లేబుల్, ఇన్పుట్ ఇవన్నీ ఫామ్ ఎలిమెంట్సే. సో అవి కాకుండా ఇంకా సమ్ అదర్ ఫామ్ ఎలిమెంట్స్ ఆర్ డిస్ప్లేడ్ హియర్. ఇన్పుట్, లేబుల్, సెలెక్ట్, టెక్స్ట్ ఏరియా, బటన్, ఫీల్డ్ సెట్, లెజెండ్, డేటా లిస్ట్, అవుట్పుట్, ఆప్షన్, ఆప్ట్ గ్రూప్. దాని గురించి చూద్దాం మనం. నెక్స్ట్ సెలెక్ట్ ఎలిమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. సెలెక్ట్ ఎలిమెంట్ దేనికి వాడతామంటే, ఇది ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ని మనం డిస్ప్లే చేయాలంటే, చూడండి డ్రాప్ డౌన్ లాగా రావాలంటే మనం దీన్ని సెలెక్ట్ వాడతాం. దీని సింటాక్స్ ఇలా ఉంటుంది. ఒక లేబుల్ ఇచ్చేసి దాని తర్వాత లేబుల్ అనేది కామనే, సెలెక్ట్ అనే ఎలిమెంట్ తీసుకుంటాం, దాని లోపల ఆప్షన్స్ ఇస్తాం అనమాట, ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని. సో సెలెక్ట్ అనే ఎలిమెంట్లో యాట్రిబ్యూట్స్ ఏముంటాయి, ఐడి, నేమ్. అలానే ఆప్షన్లో కూడా దాని వాల్యూ అయితే ఇవ్వాలి కదా, ఆ కంటెంట్తో పాటు దాని లోపల వాల్యూ కూడా ఇస్తాం. ఓకే, ఇప్పుడు మనం కోడింగ్ ఓపెన్ చేద్దాం. ఫామ్ లోపల సెలెక్ట్ కన్నా ముందు లేబుల్ తీసుకుందాం, దాన్ని లేబుల్ చేయాలిగా. లేబుల్ ఫర్ తర్వాత చూద్దాం. లేబుల్ ఏమిద్దాం, సెలెక్ట్ ఎనీ వన్ కార్. ఓకే, ఇప్పుడు దీని లోపల సెలెక్ట్ అనే ఎలిమెంట్ తీసుకుంటున్నా. సెలెక్ట్ అనే ఎలిమెంట్ తీసుకున్నా, దాని లోపల ఆప్షన్ ఎలిమెంట్. ఆప్షన్లో ఏమేమి ఇద్దాం, లైక్ BMW, అలానే ఆడి, ఇంకొకటి తీసుకుందాం ఈసారి బెంజ్. ఓకే, సో సెలెక్ట్ లోపల నేను ఏం చెప్పాను మీకు, ఐడి అనేది ఇవ్వాలి. ఐడి కార్స్ అనేది తీసుకుందాం, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, ఏ పేరుని ఇవ్వచ్చు. అలానే నేమ్ కూడా కార్స్ అనే ఇస్తున్నా. సో ఆప్షన్ లోపల వాల్యూ అట్రిబ్యూట్ ఈజ్ ఇంపార్టెంట్. సేమ్ BMW తీసుకుందాం, నో ప్రాబ్లం. నెక్స్ట్ వాల్యూ ఆడి, అలానే ఇక్కడ కూడా వాల్యూ బెంజ్ కార్. ఇప్పుడు ఈ మూడు ఎలా డిస్ప్లే అవుతున్నాయో చూద్దాం మనం బ్రౌజర్లో. చూడండి, దీని కిందకి తీసుకొద్దాం కొంచెం. సబ్మిట్ తర్వాత BR ట్యాగ్, ఇంకొక BR ట్యాగ్. ఓకే, సెలెక్ట్ ఎనీ వన్ కార్. చూసారు ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ క్రియేట్ అయింది మీకు, మీరు దీంట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాట్స్ ఇట్, సెలెక్ట్ ఎనీ వన్ కార్. దీన్నే మనం సెలెక్ట్ అనే సింటాక్స్తో క్రియేట్ చేస్తాం. ఓకే, ఇలా వస్తుంది అవుట్పుట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్. టెక్స్ట్ ఏరియా అంటే ఏం లేదు, నార్మల్ టెక్స్ట్ ఫీల్డే, నార్మల్ ఇన్పుట్ టెక్స్ట్ ఫీల్డే, కానీ ఇక్కడ రోస్ అండ్ కాల్స్ COLS ఈ యాట్రిబ్యూట్స్తో మనం దీని ఏరియాని ఎలా అయినా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, దాని లెంత్ అండ్ విడ్త్ని మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో పెద్ద మల్టిపుల్ లైన్ ఇన్పుట్ ఫీల్డ్ కోసం దీన్ని వాడతాం. చూసారా, ఫస్ట్ లైన్ చెప్తోంది. అండ్ దీస్ టూ యాట్రిబ్యూట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం ఈ యాట్రిబ్యూట్సే కాకుండా CSSతో కూడా దీన్ని మనం చేయొచ్చు, దాని తర్వాత చెప్తా. సో దీని తర్వాత 2 BR ట్యాగ్స్ అయితే తీసుకుందాం. ఓకే, టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ కదా, టెక్స్ట్ ఏరియా అనే ఎలిమెంట్ తీసుకున్నా, దీని లోపల దిస్ ఈజ్ టెక్స్ట్ ఏరియా అనేది ఇస్తున్న కంటెంట్. అవుట్పుట్ చూద్దాం. దిస్ ఈజ్ టెక్స్ట్ ఏరియా అనేది వచ్చింది. ఇది కొంచెం డిస్టర్బింగ్గా ఉంది, సో మనం నీట్గా ఇద్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ రోల్స్ అండ్ కాల్స్.
సో రోస్ అనే అట్రిబ్యూట్లో ఒక 10 రోస్ అనేది తీసుకుంటున్నా. సో 10 లైన్స్ లాగా 10 రోస్ అంత డిస్టెన్స్ ఇస్తుంది. అలాగే COLS కాల్స్ ఇక్కడ కూడా ఒక 20 తీసుకుంటా. 20 కాలమ్స్ స్పానింగ్ అయితే జరుగుతుంది, ఆ డిస్టెన్స్ వస్తుంది. చూడండి, దిస్ ఈజ్ టెక్స్ట్ ఏరియా. కానీ ఇలా ఎందుకు వస్తుంది అంటే ఇది గ్యాప్ లేకోకుండా ఇస్తే బెటర్. ఆ టెక్స్ట్ అనేది ఈజీగా ఫిల్ చేయొచ్చు మనం. దీన్ని మనం ఈజీగా ఆల్టర్ చేసుకోవచ్చు కూడా. దిస్ ఈజ్ నాట్ ది టెక్స్ట్ ఏరియా, ఓకేనా. కానీ మనం దాన్ని మళ్ళీ రిఫ్రెష్ చేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, మీరు ఇక్కడ టెంపరీగా కావాలంటే దీన్ని రీసైజ్ కూడా చేసుకోవచ్చు ఇలా. దట్స్ ఇట్. ఇది టెక్స్ట్ ఏరియా అంటే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్. ఫీల్డ్ సెట్ అనేది ఎందుకు వాడతామంటే ఇదంతా ఒక కంటైనర్లా డిస్ప్లే చేయడానికి వాడతామంటే మన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని కానీ మన డిజైర్డ్ ఇన్ఫర్మేషన్ని కానీ గ్రూప్ చేయడానికి వాడతాం. అబ్బా అంతే, ఇంకేం లేదు కామ్రేడ్స్. దిస్ ఎలిమెంట్ గ్రూప్స్ ది రిలేటెడ్ సెట్ ఆఫ్ డేటా ఇన్ ద ఫామ్. అండ్ లెజెండ్ అనే ఎలిమెంట్ ఎందుకంటే దానికి ఒక క్యాప్షన్ లాంటిది ఇవ్వాలి కదా, వెబ్ డెవలప్మెంట్ అని. ఇప్పుడు చూసారా, కొంచెం క్లియర్గా ఉంది చూడడానికి. సో అలాంటి అపియరెన్స్ మనం ఎలా తెచ్చేసుకుంటామంటే ఫీల్డ్ సెట్ అనే ఎలిమెంట్ వచ్చేసింది. దీని లోపల నేను ఇవే కాపీ పేస్ట్ చేస్తున్నా. సేమ్ ఇదే కంటెంట్నే తీసుకుందాం. దీన్ని సెలెక్ట్ చేసి ట్యాబ్ నొక్కుతున్నా. ట్యాబ్ స్పేస్ అయితే వచ్చేసింది. లేబుల్ ఇన్పుట్ ఇన్పుట్ ఇది అవసరం లేదులే. ఓకే, చూడండి ఇదంతా కంటైనర్ లాగా డిస్ప్లే అవుతుంది. దీనికి మనం లెజెండ్ అనేది ఇస్తేనే దాని బ్యూటీ అనేది బయటపడుతుంది. లెజెండ్ని లోపల ఇస్తాం. లెజెండ్ ఎలిమెంట్ ఏమిద్దాం? నేమ్స్. చూడండి, నేమ్స్ అనే లెజెండ్ వచ్చేసింది. నెక్స్ట్ డేటా లిస్ట్ ఎలిమెంట్. ఇది సిమిలర్ టు దిస్ డ్రాప్ డౌన్ ఎలిమెంట్. ఇక్కడ మనం చూసాం కదా, ఇట్ ఈస్ సిమిలర్ టు దిస్ వన్ సెలెక్ట్ అనమాట. కానీ ఇక్కడ డ్రాప్ డౌన్ అనేది ఎలా ఉంటుందంటే డేటా లిస్ట్లో ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, ఇలా ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ వస్తాయి దాని మీద మనం హోవర్ చేయగానే. అది దీని బెనిఫిట్. దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది చూడండి, గమనించండి మంచిగా. ద లిస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఇన్పుట్ షుడ్ రిఫర్ టు ద ఐడి అట్రిబ్యూట్ ఆఫ్ డేటా లిస్ట్. సో డేటా లిస్ట్లో ఇంపార్టెంట్ ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, అది ఐడి. పక్కా తీసుకోవాలి మనం. ఐడికి మనం ఇన్పుట్స్ ఉంటాయి కదా దాని బయట, దాని లిస్ట్ అట్రిబ్యూట్కి మనం లింక్ చేయాలన్నమాట. సో ఇన్పుట్లో లిస్ట్ వాల్యూ అండ్ డేటా లిస్ట్లో ఐడి వాల్యూ రెండు సేమ్ ఉండాలి. ఓకేనా, దాని లోపల ఆప్షన్స్ అనేవి సేమ్ ఎలాగ వచ్చేస్తాయి. సెలెక్ట్ లోపల ఆప్షన్స్ ఎలా ఉన్నాయో ఆప్షన్ ట్యాగ్స్ ఇక్కడ కూడా డేటా లిస్ట్ లోపల ఆప్షన్ ట్యాగ్స్ అనేవి వచ్చేస్తాయి. చూసేద్దాం ఇప్పుడు మనం. ఒక ఇన్పుట్ తీసుకుందాం, టైప్ టెక్స్ట్, దాని తర్వాత డేటా లిస్ట్. వామ్మో, కోడెంట్ ఎంత ఉందే. డేటా లిస్ట్ ఇప్పుడు ఓకే. సో ఇన్పుట్ తర్వాత డేటా లిస్ట్ ఎలిమెంట్ అయితే తీసుకున్నాం. నేను మీకు ఏం చెప్పా, డేటా లిస్ట్లో ఒక ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఉంటుంది, దట్ ఈస్ ఐడి. దీని లోపల సమ్ ఆప్షన్స్ తీసుకుందాం. ఆప్షన్ వాల్యూ ఈక్వల్ టు డిఫాల్ట్గా వచ్చేసింది, కానీ మనం బేసిక్ నుంచి రాస్తున్నాం కాబట్టి మొత్తం రాద్దాం, ఇబ్బంది ఏం లేదు, మీకు కూడా అర్థమవుతుంది. ఆప్షన్ అనే ఎలిమెంట్ తీసుకున్నా. దీని లోపల ఏం అట్రిబ్యూట్ ఇస్తున్నా, వాల్యూ. ఆప్షన్కి వాల్యూవేగా. సో ఏం తీసుకుందాం, సేమ్ తీసుకుందాం, లేదంటే హ్యారీ. ఇక్కడ కూడా హ్యారీ, కంట్రోల్ డి, హ్యారీ పాటర్. డేటా లిస్ట్ లోపల ఐడి అట్రిబ్యూట్ ఉందిగా, దీన్ని ఈ ఇన్పుట్కి మనం ఎలా బైండ్ చేస్తామంటే లిస్ట్ అట్రిబ్యూట్ తీసుకుంటాం ఇన్పుట్లో. సో సేమ్ ఇక్కడ సేమ్ ఇవ్వాలి కాబట్టి బైండ్ అనేది తీసుకుందాం. బైండ్ చూడండి, ఇలా ఒక సింబల్ వచ్చేసింది, అంటే ఇట్ ఈస్ ఏ డ్రాప్ డౌన్ హ్యారీ పాటర్. కానీ ఇక్కడ 2 వాల్యూస్ డిస్ప్లే అవుతున్నాయి. సో మీరు ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు. అట్రిబ్యూట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అనమాట, అంత ఈజీగా ఆల్టర్ చేయకూడదు. చూడండి, హ్యారీ అండ్ పోటర్.
సో ఈ కాన్సెప్ట్ పేరే డేటా లిస్ట్. ఓకేనా? డేటా అనేది ఒక లిస్ట్ లాగా ఏర్పడి డ్రాప్ డౌన్ లాగా డిస్ప్లే అవుతుంది, లైక్ సమ్ ప్రీడిఫైన్డ్ ఆప్షన్స్ ఇలా డిస్ప్లే చేస్తాం. మీరు ఒకవేళ దీన్ని తీసేశారనుకోండి లిస్ట్ని, ఇక్కడ ఏం రావట్లేదు చూసారా? దాట్స్ ద మెయిన్ పాయింట్ హియర్. ఉప్స్, ఇంతే. ఇప్పుడు మనం ఫామ్స్లో బేసిక్ కాన్సెప్ట్స్ అయితే చూసేసాం. ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, ఏ ట్యాగ్స్ ఉంటాయి, మనం ఆ బైండింగ్ ఎలా చేస్తాం, ఐడికి లిస్ట్కి ఇక్కడ ఎలా అయితే బైండ్ అయిందో అలానే. అండ్ ఇక్కడ ఫీల్డ్ సెట్ అనే కాన్సెప్ట్ ఒక కంటైనర్లో డిస్ప్లే చేస్తాం. అండ్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్స్ ఇది ఒక డ్రాప్ డౌన్ కోసం, ఇక్కడ లేబుల్ ఇన్పుట్ ఇది బేసిక్కే. సో ఇక్కడ మీరు ఇన్పుట్ లోపల టైప్ యాట్రిబ్యూట్స్ చాలా ఉంటాయి, టైప్ వాల్యూస్ అనమాట. అవి చాలా ఉంటాయి, దాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి మీరే. యాక్చువల్లీ కామ్రేడ్స్, నా ఎక్స్పర్టీస్తో చెప్తున్నా, W3 స్కూల్స్ అనే వెబ్సైట్ చాలా చాలా బెనిఫిట్ మీకు. మీరు దాన్ని చూడండి, ఇక్కడ W3 స్కూల్స్ ఫార్మ్స్ HTML అని నొక్కగానే ఇక్కడ మీకు వచ్చేస్తుంది. దీని లోపల ఫామ్ ఎలిమెంట్స్, ఇన్పుట్ టైప్స్, ఇన్పుట్ అట్రిబ్యూట్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. మీరైతే ఈ ఫామ్ ఎలిమెంట్స్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసేయండి. ఈ లేబుల్ ఎలిమెంట్ ఎందుకు, ఇదంతా నేను మీకు చెప్పా. విజిబుల్ వాల్యూస్, టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్, నెక్స్ట్ ఇన్పుట్ టైప్స్. ఈ ఇన్పుట్ టైప్స్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. టైప్ యాట్రిబ్యూట్స్, టైప్ వాల్యూస్, ఇవన్నీ మీరైతే ఒకసారి ట్రై చేసేయండి. కలర్, డేట్, ఈమెయిల్, ఫైల్ ఎలా ఇస్తాయో మీకు ఒక డెమో చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్, ఇక్కడ చూడండి, ఇన్పుట్ కాలన్, ఇన్పుట్లో టైప్ అనేది నేను బటన్ తీసుకుంటున్నా. అండ్ ఇలాంటిదే ఇంకొకటి కలర్ తీసుకుంటున్నా, ఇలాంటిదే ఇంకొకటి ఫైల్ తీసుకుంటున్నా. మీరు ఇక్కడ చూస్తే ఈ డిఫరెంట్ ఫార్మాట్స్ వచ్చేసాయి. ఇది ఒక బటన్లా డిస్ప్లే అయింది. టెక్స్ట్ కావాలంటే మీరు ఇక్కడ రాసుకోవచ్చు. వాల్యూ ఈక్వల్ టు బటన్, చూడండి బటన్ వచ్చేసింది. అండ్ ఇక్కడ కలర్, మీరు ఏ కలర్నైనా చూస్ చేసుకోవచ్చు. దాట్స్ ఇట్, ఇట్స్ దాట్ సింపుల్. ఇక్కడ ఫైల్, సో మీరు ఇక్కడ మీ డివైస్ ఫైల్స్ని యాక్సెస్ కూడా చేసేయచ్చు. చూసారా? దాట్స్ ఇట్. సో మీరైతే దీన్ని ఒకసారి తీరిగ్గా చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇక్కడ మీకు రేడియో బటన్స్ గురించి చెప్పా కదా, చూడండి ఒకసారి. దీన్ని తీసేస్తున్నా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో అని టైప్ చేయగానే ఒక రేడియో బటన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, రేడియో బటన్, ఇట్ ఈస్ క్లికబుల్. మీరు ఇదంతా ఒక ఫామ్లో కూడా తీసుకోవచ్చు. కొంచెం ట్యాబ్ స్పేస్ ఇచ్చి దీన్ని ఇక్కడ క్లోజ్ చేస్తున్న ఫామ్ని. దట్స్ ఇట్. అండ్ ఇక్కడ మీరు ఇన్పుట్లో ఐడి యాట్రిబ్యూట్ తీసుకొని సేమ్ ఇక్కడ ఈ ఫర్ యాట్రిబ్యూట్కి ఐడి యాట్రిబ్యూట్కి బైండ్ చేయాలి కదా, బైండింగ్ ఇక్కడ ఇన్పుట్ 2, ఇక్కడ ఫర్లో 2. దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మీరు టెక్స్ట్ మీద క్లిక్ చేసినా కూడా ఇది సెలెక్ట్ అవుతుంది అనమాట. సో రిఫ్రెష్ చేస్తున్నా చూడండి, టెక్స్ట్ మీద క్లిక్ చేసినా కూడా ఈ రేడియో బటన్ సెలెక్ట్ అయింది. అదే మీరు దీన్ని లింక్ చేయకుండా పెట్టారనుకోండి, ఇప్పుడు ఇవి ఈక్వల్ కాదు. ఇప్పుడు చూడండి, రాదు, క్లిక్ చేస్తే రాదు, దీని మీద క్లిక్ చేయాలి. సో దాట్స్ ద మెయిన్ బెనిఫిట్. ఫామ్స్లో అనేది మీరు ఇవి వాడినప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. చెక్ బాక్స్ కూడా సేమ్ అంతే, మల్టిపుల్ చెక్ బాక్సెస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇన్పుట్ అట్రిబ్యూట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఈ ఫామ్ అనే కాన్సెప్ట్ చాలా పెద్దది. సో మీకైతే బేసిక్స్ నేను డీటెయిల్గా చెప్పా, కానీ ఇక్కడ నుంచి మీరు ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇన్పుట్ అట్రిబ్యూట్స్ అనేవి అంటే ఇన్పుట్ లోపల ఎలాంటి అట్రిబ్యూట్స్ ఉంటాయి అనేవి మీరు కొంచెం చూడండి. ఈ రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్ ఏం చేస్తుంది, ఇట్ ఎనేబుల్స్ దిస్ ఫామ్ ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్, అంతే, ఎడిట్ చేయలేమన్నమాట. ఇట్ ఈస్ ఓన్లీ రీడ్ ఓన్లీ. అండ్ డిజేబుల్డ్ అట్రిబ్యూట్ అంటే అది డిజేబుల్డ్ స్టేట్లో ఉంటుంది. చూడండి ఇక్కడ చూపిస్తా. దీన్ని మనం ఎడిట్ చేయలేం, ఇలా, అంతే. సో ఇవన్నీ మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సైజు, మ్యాక్స్ లెంత్, అంటే మ్యాక్సిమం లెంత్ ఎంత ఇవ్వాలి అని. సో ఇక్కడ మిన్ అండ్ మ్యాక్స్ అట్రిబ్యూట్స్, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అవ్వాలి అని. ఓకేనా? ఇవన్నీ మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి కామ్రేడ్స్, ప్లీజ్, మీకే తెలుస్తుంది. ఇన్పుట్ ఫామ్ అట్రిబ్యూట్స్,
ఇవంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఇవన్నీ డెప్త్ కాన్సెప్ట్స్ అనమాట. ఇన్పుట్ ఫామ్ అట్రిబ్యూట్స్ అనేవి ముందు ముందు మీకే తెలుస్తాయి. ఇవైతే మీకైతే ఇప్పుడు అవసరమే లేదు. ఓకేనా, మీరు ఇవి వదిలేయచ్చు. అండ్ దాట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ వీడియో. దానికన్నా ముందు లాస్ట్ వీడియో ఆన్సర్స్ అయితే రివీల్ చేయాలి కదా. వావ్ నాకు తెలుసు ఈ ఫామ్ అయితే బాగాలేదు, కానీ బేసిక్ ఫామ్ అయితే ఇలానే ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. దీని నుంచి మీరు ఇంకొంచెం ఇంటర్మీడియట్ లెవెల్ అడ్వాన్స్డ్ ఫామ్స్ అనేవి మీరు సొంతంగా క్రియేట్ చేస్తారు. అండ్ నేను కూడా నెక్స్ట్ లెక్చర్లో కాకపోయినా ఇంకొక వీడియో దీని మీద క్రియేట్ చేస్తాను సపరేట్గా. మంచి మంచి ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలి, సిఎస్ఎస్ చెప్పేటప్పుడు మీకు ఇదంతా కంబైన్ చేసి చెప్తా. ఈ ఫామ్స్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ సిఎస్ఎస్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది. ఓకేనా. సో లాస్ట్ వీడియోలో నేను ఇచ్చిన టాపిక్ ఏంటి చూద్దాం. ఒక టేబుల్ తీసుకొని దాని హెడ్డింగ్స్ ఇలా ఇవ్వాలి: నేమ్, ఏజ్, జెండర్. దాని లోపల ఇన్సైడ్ ద టేబుల్ ఇంక్లూడ్ 3 ఎంట్రీస్ ఆఫ్ ఎనీ నేమ్స్ విత్ దేర్ ఏజ్ అండ్ జెండర్ కరెస్పాండింగ్లీ, బట్ యూజ్ లిస్ట్ టు డిస్ప్లే దెమ్ యాజ్ లిస్ట్ ఐటమ్స్ ఇన్సైడ్ ది టేబుల్. ఓకే. Dude 6 అసైన్మెంట్ ఆన్సర్స్. ఒక టేబుల్ని అయితే మనం క్రియేట్ చేసేసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ ఈజీ. దీని లోపల 3 ఎంట్రీస్ ఇవ్వాలి. దానికన్నా ముందు టేబుల్ రోని మనం తీసుకోవాలి. టేబుల్ రో లోపల టీహెచ్, టేబుల్ హెడర్, ఇలాంటివి 3 కావాలి కదా. 3. ఓకే. ఒకటి ఏంటి, నేమ్, ఇంకొకటి ఏజ్, ఇంకొకటి జెండర్. ఓకే, తీసుకున్నాం. బేసిక్గా వచ్చేసింది. అవుట్పుట్ చూద్దాం. నేమ్, ఏజ్, జెండర్. ఇక్కడ దీని తర్వాత ఒక 2 బిఆర్లు పడేద్దాం, మనకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే. దీని తర్వాత ఏంటి, ఇంకొక టీఆర్ తీసుకోవాలి. నెక్స్ట్ రో దీని లోపల టీహెచ్ కాకుండా టీడీ తీసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు గమనించండి, చూద్దాం ఒకసారి క్వశ్చన్. ఇన్సైడ్ ది టేబుల్, ఓకే, ఇంక్లూడెడ్ 3 ఎంట్రీస్ అయిపోయింది. ఏ పేర్లైనా 3 తీసుకొని వాటి కరెస్పాండింగ్ డేటా తీసుకొని లిస్ట్ లోపల డిస్ప్లే చేయాలి. అవన్నీ ఒక లిస్ట్ ఐటమ్ లాగా డిస్ప్లే అవ్వాలన్నమాట 3. ఓకే. దీని లోపల నాకు లిస్ట్ ఐటమ్స్ కావాలిగా, 3 లిస్టులు అయితే తీసుకుంటున్నా. అవి ఏంటి, పర్సన్ 1 పేర్లే తీసుకుందాం: అమూల్, రితిక్, వినయ్. నేను ఈ 3 పేర్లు తీసుకున్నా. ఫస్ట్ చూద్దాం ఎలా డిస్ప్లే అవుతుందో. చూడండి, నేమ్ కింద ఈ 3 లిస్ట్ ఐటమ్స్ అనేవి వచ్చేసాయి. ఓకే, దాట్స్ గుడ్. అలానే మనకి ఏజ్ కింద కూడా కావాలి కదా కరెస్పాండింగ్గా. టీడీ, ఎల్ఐస్ 3 కావాలి. వీళ్ళ ఏజెస్ కావాలి. ఇప్పుడు మనం వీళ్ళ ఏజెస్ డిస్ప్లే చేయాలి మనం. ఇప్పుడు అమూల్కి ఒక 23 వేసుకుందాం, హృతిక్కి 26, వీడికైతే 30 ఇచ్చేద్దాం, అంకుల్. అలానే ఇంకొక టీడీలో 3 లిస్ట్ ఐటమ్స్. 3 ఏంటి, జెండర్కి కరెస్పాండింగ్గా కావాలి. ఇప్పుడు ఈ 3 నేమ్, ఇది ఏజ్కి, ఇది జెండర్కి. జెండర్ మేల్, 3 మేల్ అయితే బాగోదే, హృతికా అని పెడదాం. దిస్ వన్ ఈజ్ ఫీమేల్ అండ్ ఆర్ అంకుల్ ఈజ్ మేల్. వచ్చేసింది. దీనికి ఒక బార్డర్ ఇచ్చేద్దాం మనం. ఇప్పుడు కొంచెం సిఎస్ఎస్ని రాద్దాం. ఇదేంట్రా ఇంతుంది, ఎంతైనా ఉండలే, వెళ్ళిపోదాం పైకి. దీన్ని క్లోజ్ చేసేద్దాం మనం. ఇప్పుడు ఓకే. బాడీ ఎలిమెంట్ ముందు స్టైల్ ఎలిమెంట్ తీసుకుందాం సిఎస్ఎస్ కోసం. దేనికి సిఎస్ఎస్ అప్లై చేస్తున్నాం మనం, దీన్ని కూడా క్లోజ్ చేస్తున్నాం. టేబుల్కి. ఓకే, టేబుల్కి అండ్ టేబుల్ లోపల ఉన్న డేటాకి, టేబుల్ సెల్స్, టేబుల్ అండ్ టీహెచ్ తీసుకుందాం. ప్రస్తుతానికి ఏమవుతుందో చూద్దాం. బార్డర్ లోపల 1 పిక్సెల్ సాలిడ్ చాలు. ఎస్, కానీ ఇక్కడ లోపల టేబుల్ సెల్స్కి రాలేదే, టేబుల్ డేటాకి. సో టీహెచ్తో పాటు కామా టీడీ. ఓకే, ఇప్పుడు ఒక టేబుల్లా ఉందబ్బా, కానీ డాట్స్ అయితే నాకు వద్దు, దాన్ని తీసేస్తున్నా. డాట్స్ ఎలా తీసేయాలి కామ్రేడ్, మర్చిపోయారా? చూడండి, ఈ లిస్ట్ ఐటమ్ ద్వారా వచ్చాయిగా. సో మనం ఇంకో చిన్నగా
ఈ లిస్ట్ అనేది మనం అన్ఆర్డర్డ్ ఆర్డర్డ్ అనేది మనం మెన్షన్ చేయలేదు. సో ప్రతిదానికి యూఎల్ అయితే తీసుకుందాం. క్లోజ్ చేస్తున్న యూఎల్, ఒక ట్యాబ్ స్పేస్, అంతే. ఇలానే ప్రతి చోట చేసేస్తే అంతే. ఇప్పుడు ఇది ఒక లిస్ట్ ఐటమ్ లాగా తయారైందనమాట. లిస్ట్ ఐటమ్స్ లాగా వచ్చేసాయి. దీని లోపల టైప్ ఈక్వల్ టు ఒక అట్రిబ్యూట్ ఉంది, మీరు మర్చిపోయారేమో. సో యూఎల్ టైప్ ఈక్వల్ టు నన్ అని ఇచ్చేస్తే అంతే, వెళ్ళిపోతాయి. ఇక్కడ కూడా సేమ్, టైప్ ఈక్వల్ టు నన్. మీరు ఇక్కడ టైపే కాకుండా లిస్ట్ సేసెస్, కొంచెం ఇన్లైన్ సేసెస్ వాడితే స్టైల్ అని తీసుకొని, మీకు చెప్పాను నేను లాస్ట్ వీడియోలో, లిస్ట్ స్టైల్ టైప్ అని చూడండి. ఈ ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకొని నన్ పెట్టేయాలి, నన్. అంతే, సేమ్ యాక్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్. ఇట్ ఈస్ దాట్ ఈజీ. చూసారా, 3 లిస్ట్ ఐటమ్స్ అయితే వచ్చేసాయి. మీకు స్పేసింగ్ కావాలంటే దీని తర్వాత బిఆర్ ట్యాగ్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇలా వస్తుంది అన్నమాట స్పేసింగ్. ప్రతి చోట ఇచ్చేస్తే అంతే కామ్రేడ్స్, ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది అండ్ మన అసైన్మెంట్ కూడా ముగిసింది. మీరు కొంచెం ట్రై చేస్తుంటే ఇది వచ్చేసేది. నాకు తెలిసి మీరు ట్రై చేస్తున్నారు, కొంతమందికి రాకపోయినా ఇప్పుడు ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు అని. సో ప్లీజ్ రిఫర్ దిస్ కోడ్ హియర్. సో ఇవాల్టి అసైన్మెంట్ ఏంటంటే, ఈ ట్యుటోరియల్ 7లోది ఫామ్స్ గురించి చెప్పా కాబట్టి మీరు మీ ఇమాజినేషన్, మీ క్రియేటివిటీతో మీరు ఒక ఫామ్ని అయితే క్రియేట్ చేయండి, సరేనా? విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ అండ్ ట్యాగ్స్ ఒక ఫామ్ని అయితే క్రియేట్ చేయండి. మరీ వేరే లెవెల్లో లేకపోయినా ఒక మంచి ఫామ్ని అయితే క్రియేట్ చేయగలరని అనుకుంటున్నాను నేను. ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, దీంతో పాటు ఇంకొన్ని డీటెయిల్స్ లైక్ ఏజ్, జెండర్ అండ్ ఇన్పుట్ అట్రిబ్యూట్స్ని కూడా మీరు కొంచెం టెస్ట్ చేసి, లైక్ టైప్లో ఏమేమి ఇవ్వచ్చు, సబ్మిట్ అనే బటన్, ఇలాంటివన్నీ మీరు టెస్ట్ చేయండి. ఒక డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకోండి, దాంట్లో కొన్ని వాల్యూస్ ఇవ్వండి, ఆప్షన్స్, అండ్ ఒక టెక్స్ట్ ఏరియా అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో ఇలా అంతా కంటైనర్లా డిస్ప్లే చేయండి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ సెట్, ఓకేనా? ఈ రేడియో బటన్స్, చెక్ బాక్సెస్ ఇవన్నీ వాడి. సో ఒక మంచి ఫామ్ని అయితే క్రియేట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు నేను ఈ అసైన్మెంట్ నా సైడ్ నుంచి నేను ఒక ఫామ్ని క్రియేట్ చేస్తాను, అది ఎలా ఉంటుందో చూద్దాం. బేసిక్గానే చేస్తాను, ఓకేనా? అండ్ దాట్స్ ఇట్ ఫర్ నౌ కామ్రేడ్స్. ఈ సోర్స్ కోడ్ అండ్ నోట్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. యాక్చువల్లీ కామ్రేడ్స్, ఈ నోట్స్ అనేది మీరు రిఫర్ చేయండి. మీ రిఫరెన్స్ కోసమే నేను ఈ నోట్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ ప్లేలిస్ట్ని కూడా మీరు యాక్సెస్ చేసేయండి. నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి మీకు నచ్చితే. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. సో దాట్స్ ఇట్ ఫర్ నౌ కామ్రేడ్స్. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. బాయ్, టేక్ కేర్.